రాజు అయితే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాడు. అది చూసి కళావతి అయితే, ఏంటండి ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయికి పుట్టిన ఈ అమ్మాయిని కన్న తల్లి ఎవరు? అందరూ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ అమ్మాయి కన్న తల్లి ఎవరో అడగటం లేదేంటి? అయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, చెప్పండి. ఈ అమ్మాయి కన్న తల్లి ఎవరు? ఎవరో చెప్తారా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ అపర్ణ అయితే కనకంతో ఇలా అంటూ ఉంటుంది, అసలు నీ కూతురు నా ఇంట్లో అడుగుపెట్టిన నుంచి ఏవో ఒకటి అల్లకొల్లాలను సృష్టిస్తూనే ఉంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఇదంతా నీ కూతురు కారణంగానే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కనకం అయితే, అసలు జరిగిందంతా చేసిందంతా నీ కొడుకు అయితే నా కూతురుని అంటావేంటి? నా కూతురు బంగారం, నా కూతురుని ఏమైనంటే మర్యాదగా ఉండదు అపర్ణ అని చెప్పి కనకం అయితే అపర్ణతో అంటూ ఉంటుంది. అంత మర్యాదగా ఉండకపోయినప్పుడు నీ కూతుర్ని నా ఇంట్లో ఎందుకు ఉంచావు? వెంటనే తీసుకువెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఆ మాటలకు కనకం అయితే, పంపించు నా కూతుర్ని, ఇప్పుడే నాతో పాటే తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే, అమ్మ నువ్వు ఆగమ్మా అని చెప్పి కావ్య అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని అయితే ఆపుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.